కర్ణాటకలో బీజేపీకి గట్టి షాకే తగిలింది. ముఖ్యంగా బీజేపీ, జేడీఎస్ ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అలాగే అక్కడ కాంగ్రెస్ మార్కు రాజకీయం కూడా బయటపడింది. అక్కడ 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరిగితే 135 ఓట్లు కాంగ్రెస్కి రావాలి. ఇటువైపు మిగతావి ఏమొచ్చేసి ప్రతిపక్షాలకి రావాలి, బీజేపీకి, జేడీఎస్కి. కానీ ఇక్కడ 151 వచ్చాయి. 151 వచ్చాయంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా బీజేపీ నుంచి, జేడీఎస్ నుంచి వాళ్ళు వెళ్ళారు. ఇది స్పష్టంగా తెలిసిపోయింది. సరే, ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో మొత్తానికి ఎమ్మెల్సీలను బాగా గెలిపించుకున్నాడు. అంతా బాగానే ఉంది, అదంతా ఓకే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు దీని గురించి? బీజేపీ వాళ్ళు చేస్తే మరి వ్యభిచారం అన్నారు కదా మొన్న, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారమా? అంటే ఇలాంటి రాజకీయాలకి తెరలేపిందే ఆనాడు కాంగ్రెస్. బీజేపీ ఎప్పుడు వచ్చింది అధికారంలోకి? 1998లోనో 99లోనో ఎప్పుడో వచ్చింది, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో. అది కూడా సంకీర్ణ ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి రాజకీయాలకి తావెవరు. అవసరమైతే ఆయన పదవిని కోల్పోతారు, కానీ వాడిని వీడిని బ్రతిమాలి లేకపోతే అక్కడ ఇక్కడ అధికారాన్ని మభ్యపెట్టి చేయరు. ఎందుకంటే ఆయనకి ఇది లేదు. మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు నేర్పించిన రాజకీయమే, పైగా దేశాన్ని కాపాడడం కోసం కూడా చేస్తారు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తప్పు లేదు, విమర్శించడం తప్పు కాదు. కానీ మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనడమే తప్పు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళైనా లేకపోతే బీజేపీ వాళ్ళైనా ఇంకొకరినైనా ఇంకెవరైనా సరే విమర్శించుకున్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? వీళ్ళు అదే కదా చేశారు. మరి వీళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ జరిపారంటే మరి వాళ్ళని మభ్యపెట్టినట్లే కదా, వాళ్ళని కొనేసినట్లే కదా, వాళ్ళని భయపెట్టినట్లే కదా. అది నేను చెప్పేది.